అతడు ఏమన్నాడో తెలుసా? అంటే దేవుని శక్తి లేకపోతే అలా ఉంటది పరిస్థితి. ఓ గాలి నేను గడ్డిస్తున్నా ఏసునామని అంటే వెనకాల ఉన్న ఎల్ఈడి టీవీ మీద పడింది పాపం చచ్చాడు బతికాడో తెలీదు. అది స్క్రోలింగ్ చేస్తూ ట్రోలింగ్ చేస్తా ఉన్నాను. చెప్తున్నాను దేవుడు బైబిల్ ఇచ్చాడు, గ్రంథం ఇచ్చాడు, 4 మాటలు ఇచ్చాడు, వచ్చినాయి అని చెప్పి దేవుని ప్రార్థనా శక్తి లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి గాలిని గద్దిస్తున్నా అంటే గాలి వ్యతిరేకమైపోయి ఏం చేస్తది? నాకు దేవుని కుమారుడు ఎవరో తెలుసు, నువ్వెవరో కూడా తెలుసు అని చెయ్యాలన్నట్టుగా సృష్టి కూడా ఏం చేస్తది? నీ మీద తిరుగుబాటు చేస్తుంది. సృష్టి నీకు లోబడదు. అంటే నువ్వు సృష్టికర్తకు లోబడితేనే సృష్టి నీకు లోబడుతుంది. గాలిని గద్దించడం సామాన్య విషయం కాదు, సముద్రాన్ని పాయలవడం సామాన్య విషయం కాదు, అగ్ని నిన్ను కాల్చుకున్న సామాన్యమైన విషయం కాదు, నూనె నీ మీద పడితే కాలకుండా ఉండడం అంత సామాన్య విషయం కాదు, సింహపోల్లో నువ్వు పడితే సింహాలు నువ్వు తినకుండా ఉండడం సామాన్య విషయము కాదు. When you are having the Lord Jesus Christ in you, then it is possible in your life you can do everything. మన జీవితంలో ఏదైనా చేయాలంటే ప్రభువుని